హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. కాకినాడ సిటీలో హై టెన్షన్ నెలకొంది. ఎందుకు ఏంటి అని ఆలోచిస్తే చాలా ఘోరంగా ఒక కుటుంబం సంబంధించినటువంటి ముగ్గురిని విచక్షణ రహితంగా కత్తులతో, గొడ్లలతో, కర్రలతో కొట్టి కొట్టి నరికి నరికి చంపినటువంటి సిచ్యువేషన్ కాకినాడలో కనిపిస్తూ ఉంది. ఈ వివాదంలో ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 6 పైన తీవ్రంగా దాడి చేసినటువంటి వేరే కుటుంబ సభ్యులు. ఇది కేవలం వాళ్ళ ఇంటికి మధ్యలో ఉన్నటువంటి స్థలానికి సంబంధించిన వివాదం. చిన్న గోడ అటు ఇటు జరుపుకునే వివాదంలో వీరు ఇలా ఒకరినొకరు హింసించుకొని చంపుకునే స్థితికి దిగజారినట్టు తెలుస్తుంది. వాస్తవానికెళ్తే ఈ గొడవ ఇప్పటిదే కాదు, ఎప్పటినుంచో ఇరు కుటుంబాల మధ్య నలుగుతూ ఉంది. ఈ స్థలం మాదంటే మాదని ఇంత దూరం జరగాలంటే పరోక్షంగా ఇద్దరు కొట్టుకుంటూనే ఉన్నారు. కానీ ఎవరైతే ఇప్పుడు దాడి చేశారో ఆ దాడి చేసిన వారి కుటుంబ సభ్యులు కొద్దిగా ఆలోచన రహితంగా ప్రవర్తించినట్టుగా తెలుస్తుంది. ఒకరినొకరు ప్రతిసారి విద్వేషపూరితమైన మాటలతో మాట్లాడుకున్న తరుణంలో ఒకరు తెగించి ఆ స్థలాన్ని కొద్దిగా గోడని ముందుకు జరిపే ప్రయత్నం చేశారు. మా స్థలంలోకి వస్తారా అని కోపంతోటి విచక్షణ రహితంగా వెంటాడి ఒక కుటుంబంలోని ముగ్గురునైతే స్పాట్ లో చంపేయటం జరిగింది. అదేవిధంగా మిగిలిన ముగ్గురు హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఈ యొక్క విషయం పైన ఇప్పుడు కాకినాడ సిటీ మొత్తం పోలీసులు కూడా హడావుడి జరుగుతూ ఉంది. ఎందుకంటే చనిపోయిన వారు పెద్ద కుటుంబం సంబంధించిన వారే. ఇప్పుడు ఎవరైతే చంపారో వారు కూడా పెద్ద ఫాలోయింగ్ ఉన్నవారే. ఇరు కుటుంబాలకి సపోర్టింగ్ గా వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, ఈ గొడవల మధ్యలో తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితి అక్కడ నెలకొనింది. ఏదేమైనా ఒక వ్యక్తులని ఇలా విచక్షణ రహితంగా మారణాయుధాలతో దాడి చేసి చంపేయడం అనేది ఆటవికం. ఏదైనా ఉంటే కోర్టులకు వెళ్ళి తేల్చుకోవాలి, ఇరుగురు కూర్చొని పెద్ద మనుషులు తేల్చుకోవచ్చు, లేదంటే ఒక స్థలం ఏదైనా ఇలా డిస్ప్యూట్ లో ఉంటే దాన్ని షేర్ చేసుకోవచ్చు ఎంత అనేసి. కానీ ఇవన్నీ కాకుండా ప్రత్యక్షంగా ఇలా చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఒక మనుషులు ప్రాణాలు తీయడం అనేది ఈ సమాజంలో చాలా చాలా ఖండించదగ్గ విషయం. ఏమైనప్పటికీ కాకినాడ సిటీ మొత్తం ఇప్పుడు హైలైట్కి ఈ యుద్ధకాండే కారణం అని తెలుస్తుంది. సో చూద్దాం ఏమవుతుందో. మిగిలిన ముగ్గురు హాస్పిటల్లో పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే చాలా తీవ్రమైన శిక్షలు ఎవరైతే దాడి చేశారో వాళ్ళు కూడా అనుభవించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.